రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే మామయ్య చంద్రబాబు నాయుడే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని సినీ నటుడు నందమూరి తారక రత్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజా, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తారక రత్నలు ఆళ్లగడ్డకు వచ్చారు. ఇటీవల దేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిన భూమా దంపతులపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు తెలుగుదేశంలో చేరారు. ఏనాటికైనా అవుతారు, అది నా కళ అని చెప్పాను. కానీ నెక్స్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈసారి డెఫినెట్ గా మా మావయ్య సీఎం కానీ ఏనాటికైనా మా బాబాయ్ అవుతారు. పదవుల కోసం ఏనాడు పాకులాడలేదు. ఎందుకంటే అంతకు మించిన అందనాల్ని ఏనాడు అందించింది మా అభిమానులు, మా కార్యకర్తలు. సో వీటి ముందు పదవులు అనేది నథింగ్ అండి. జరగబోయే ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఒక దెబ్బకు రెండు పిట్టలన్న విధంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి గారికి, అదే పీఆర్పీ నుంచి వస్తున్న భూమా నాగిరెడ్డి గారికి వాళ్ళ అహంకార భంగం కలిగే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటర్లు కానీ, కార్యకర్తలు కానీ అభిమానానికి తల ఉంచుతారు, కానీ మోసం చేస్తే తిరగబడతారు అనేది మరొకసారి నిరూపించుతారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలవబోతుంది.